Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేప్పుడు మీ గురువు గారిని సహజంగా మీ మాటల్లో వారి గురించి చెప్తూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేసింది, అంటే నేను వారిని ప్రత్యక్షంగా చూడలేదు కానీ, వారితో గురువు గారి కంటే కూడా మీ స్నేహం చాలా ఎక్కువ ఉందనుకుంటాను ఆదుర్తి సుబ్బారావు గారితో. ఆల్మోస్ట్ మోగ మనసుల సినిమాకి మీరు సెకండ్ యూనిట్ డైరెక్టర్ కూడా కదా. మీకు వారికి ఉన్న స్నేహం గురించి. స్నేహం అనే మాట అది ఒక సమవయస్కులకి ఒక సార్ట్ ఆఫ్ మన ఈక్వల్ ఏజ్కి ఉండే వాళ్ళకు ఉపయోగించుకోవాల్సిన మాట. ఒక అభిమానం అనండి, ఒక ప్రేమ అనండి, అనురాగం అనండి. నాకు ఆయన మీద ఒక భక్తి ఉంది. నాకు ఆయనకి నా మీద ఒక పితృవాత్సల్యం లాంటిది ఉంది. సో ఈ రెండు స్నేహానికి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. స్నేహం అయితే ఇద్దరం కలిసి సిగరెట్లు తాగొచ్చు, ఇద్దరం కలిసి మందు కొట్టచ్చు. ఇలాంటి రిలేషన్షిప్ ఉన్నప్పుడు అది కుదరదు. ఎందుకంటే నేను ఆయన సినిమాలు డైరెక్ట్ చేస్తున్న కాలంలో నేను వాళ్ళ రికార్డిస్ట్గా పనిచేయటం వల్ల అసలు మొదలైంది అంకురం. అప్పుడు స్టార్ట్ అయింది. నేను నాలో ఉన్నటువంటి ఓ క్రియేటివిటీని గుర్తించినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. తను సృజనాత్మకంగా కొంచెం ఆలోచించగలడు. సబ్జెక్ట్స్ మీద కొంచెం దీని గురించి ఏదైనా మాట్లాడుకున్నప్పుడు దీని గురించి ఎలాబరేట్ చేయటం కానీ, సబ్జెక్టుని ఏదైనా చేయటం కానీ, ఒక సీన్ డెవలప్ చేయటం కానీ, ఈ సెన్స్ ఆఫ్ ఇది ఉంది అని బాగా గుర్తించిన మనిషి కాబట్టి ప్రతిదీ నాతో ముచ్చటిస్తూ ఉండేవాడు, డిస్కస్ చేస్తూ ఉండేవాడు. డిస్కస్ చేసి నన్ను ఎక్సైట్ చేసి వదిలిపెట్టేవాడు, ఆయన ఇగ్నైట్ చేసి. నాకుండే దురద వల్ల, నాకుండే భక్తి వల్ల, లేకపోతే నాకుండే ఉత్సాహం వల్ల నేను అదంతా డెవలప్ చేసి మళ్ళీ 2 రోజులు 3 రోజులు ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఇట్లా అనుకున్నాం కదా, అది ఇట్లా వస్తే ఇట్లా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇట్లా అది ఈనాటి ఈ బంధం ఏనాటిదో ఏనాడు కనవేసి ముడివేసినాం అన్నట్టుగా అయిపోయింది. అయిపోయిన తర్వాత సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి. నటనకి ఎందుకు మీరు చాలా ఆలస్యంగా వచ్చారు? అందగాడై ఉండి, మీరు చక్కని డిక్షన్ ఉండి, మీరు తలుచుకుంటే హీరోగా ఎప్పుడో చేసి ఉండొచ్చు కదా. అసలు ఐడియా నాకు లేదు. అట్లా మనకు ఉండాలి కదా ముందర, కొంచెం లోపల ఎక్కడైనా ఒక దురద ఉండాలి. ఎస్, దురద అనే మాట తప్పు ఇక్కడ ఉపయోగించకూడదు కదా. బట్ ఒక సార్ట్ ఆఫ్ ఇచ్చింగ్ ఉండాలి. ఇచ్చింగ్ ఉంటే మనం ఎక్కడొక్కడ కనిపించటం, ఏ ఇన్స్పెక్టర్ వేషం వేసేయటం తప్పుకున్న, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు డైరెక్టర్ అనేవాడు. ఇఫ్ హీ వాంట్స్ టు అపియర్ ఆన్ ది స్క్రీన్, ఎక్కడొక్కడ ఏదో ఒకటి ఒక చిన్న 2 minutes 1 minute అట్లా కనిపించి వెళ్ళిపోతూ ఉంటాం. అవన్నీ జరుగుతుంటాయి చాలా సినిమాల్లో. మన పాత సినిమాల్లో కూడా ఇదివరకు చెప్తుండేవారు, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ లాంటి వాడు ఎక్కడొక్కడ చోట కనిపిస్తాడు, మీరు కనుక్కోండి ఎక్కడున్నాడు అనే ఒక క్విజ్ కూడా పెట్టేవారు. అట్లాగే సుభాష్ గాయకుడు, వీళ్ళందరికీ కొంచెం సరదా ఉంది. వాళ్ళు దే ఆర్ బేసికల్లీ నేను యాక్టింగ్ ఆల్సో, బికాజ్ దే కేమ్ ఫ్రమ్ యాక్టింగ్ స్కూల్ అండ్ ఆల్ దట్. అలా నేను రాకపోయినా కూడాను నాకు అలాంటిది అనిపించేది కాదు. నాకు అనిపిస్తే నిజానికి ఎప్పుడో ఏదో ఒకటి దూరిపోయేవాడిని. అలా సుబ్రహ్మణ్యం గారికి మేమంతా రుణపడి ఉంటాం. వారు మిమ్మల్ని చాలా ఇన్సిస్ట్ చేసి, ఒత్తిడి చేసినందుకు ఇద్దరు, బోత్ కమల్ హాసన్ అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు బాగా గట్టిగా పట్టుకున్నారు. రంగారావు గారి తర్వాత మళ్ళీ అటువంటి నటులు వచ్చారు. ఆయన ఎక్కడ, మనం ఎక్కడ. మీరు, చంద్రమోహన్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు మీరు సన్నిహితులు అని చాలా మందికి తెలుసు, కానీ మీకు బంధుత్వం కూడా ఉంది. అవును, మేమందరం కజిన్సే, కజిన్ బ్రదర్సే. మీరు కజిన్స్ కావడంతో పాటు మీ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ అయింది. లబ్ధ ప్రతిష్ఠులైన సూపర్ స్టార్స్ని మీతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మీరు చాలా కథలకు చంద్రమోహన్ గారిని ఎంచుకున్నారు. అదేమీ లేదు, నేను ఎప్పుడు కూడా ముందు కొన్ని కథలేమో హీరోని మనసులో పెట్టుకుని రాసుకుంటాను, కొన్ని కథలేమో కథ రాసేసిన తర్వాత ఎవరు బాగుంటారని ఆలోచించి పెట్టుకుంటాను. సిరిసిరి మూవ్ ఉంది. సిరిసిరి మూవ్ అనే కథ ఎంత బాగున్నా కూడా, ఒక శోభన్ బాబు గారు రెడీగా ఉన్నా కూడా వేస్తే మిస్ఫిట్ అవుతుంది. వాళ్ళకి తగినంత అక్కడ మెటీరియల్ ఉండదు. అది మామూలు ఏదో ఉంటుంది అలా. ఎందుకంటే మనకి ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగా ఏదో కొంత మెటీరియల్ కావాలని ఉంటుంది. ఒక శరీరానికి 2 మీటర్లే పడుతుంది గుడ్డ, ఒక శరీరానికి 3 మీటర్లు కావాలి ల్యాండ్స్కి.
ఇప్పుడు మన దగ్గర ఉన్నది సపోజింగ్ 1.5 మీటర్ అనుకోండి, దానికి తగ్గట్టుగానే ఎంచుకుంటాం మనుషులు, పొట్టిగా ఉండి కొంచెం సన్న చేతులు. అట్లాగే కథని బట్టి ఎంచుకునేటప్పుడు సిరిసిరిమూవ్ అనే కథకి ఇతనే తగిన వాళ్ళలాగా ఉంటాడు చూస్తే, అతను ఆలోచించలేము ఇంకోళ్ళని. అట్లాగే కృష్ణుడి వేషమో లేకపోతే ఓ భీముడి వేషం ఉందనుకోండి, చంద్రమోహన్ ఊహించలేము, రామారావు గారే తడతారు అప్పటి వరకు వేసిన వాళ్ళల్లో. అట్లా మేము అనుకున్న కథలకి అట్లా ఎన్నుకోవడం జరిగింది. సీతామహాలక్ష్మి కావచ్చు, శుభోదయం కావచ్చు, సిరిసిరిమూవ్ కావచ్చు, ఇవన్నీ పర్సనల్ అవన్నీ అట్లా జరుగుతాయి. అట్లా ఎన్నుకోవటం. నటుల ప్రస్తావన వచ్చింది కాబట్టి, నటులు అంటే ఇప్పుడు అల్లు రామలింగయ్య గారు కానీ ఇటువంటి వాళ్ళంతా మిగతా స్ట్రీమ్ సినిమాల్లో ఒకలాగా అనిపించారు. మీ సినిమాలకు వచ్చేసరికి వాళ్ళ ప్రజెంటేషన్ పూర్తి విభిన్నంగా ఉంది. వాళ్ళలో ఎవరు చూడని ఒక దృక్కోణాన్ని మీరు చూపించారు. నేను ఉదాహరణకి శంకరాభరణం అంటాను. అల్లు రామలింగయ్య గారిని అందరూ ఒకలా చూపిస్తే, అల్లు రామలింగయ్య గారిలో ఉన్న సాత్విక కోణాన్ని, ఆయనలో ఉన్న స్పృశించని అంశాన్ని చూడగలగటం. అది ఒక నటుడు అనేవాడు మల్టీఫాసెటెడ్గానే ఉంటాడు. కానీ ఏమవుతుందంటే వరుసగా వేసే సబ్జెక్టులను బట్టి ఒక స్టాంపింగ్ పడిపోతుంది అంతే. ఒక సత్యనారాయణ గారు ఉన్నారు, ఆర్చ్ విలన్, ఇంకా అట్టా మొదటి నుంచి వేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఇంకా మనం ఇంకో కోణంలో చూడలేం. నేను కూడా అదే శృతిలయంలో వారి శృతిలయంలో కాకపోయినా శారదలోనే శారద బ్రదర్గా వేస్తాడు. అందరికీ అనుమానాలు వచ్చినాయి, ఎందుకంటే శారదలో చాలా సెంటిమెంటల్ రోల్ సత్యనారాయణది, వెరీ సెంటిమెంటల్. అసలు అతను ఇదివరకు వేసినటువంటి మహా దుర్మార్గపు వేషాలకి చాలా విభిన్నంగా ఉండే వేషం, చాలా సాత్వికమైన వేషం. సెంటిమెంట్ రావాలి, అక్కడ రాకపోతే మిస్ఫైర్ అయిపోతుంది, మొత్తం కథే మిస్ఫైర్ అయిపోతుంది. సో అప్పుడే ఆ ఎక్స్పెరిమెంట్ చేయటం జరిగింది. అంటే నాకు మొండి ధైర్యమా అని నేను చెప్పను, చెప్తే ఇప్పుడు ఏదో మహా గర్విష్ఠలాగా ఉంటుంది. అది ఎందుకు మన రోజులు బాగున్నాయి, మనం వేసినప్పుడు ఒక వేషానికి ఒక ఎన్నుకున్నప్పుడు మన రోజులు బాగుండాలి ముందర, లేకపోతే అతను విసిపెట్టి అయ్యి కథని అతను చెడగొట్టాడు, ఆడియన్స్ని ఆ కోణంలో చూడలేరు అతన్ని. సో అట్లా జరిగిపోతుంది. అంతేకాకుండా కొంతమంది నటుల్ని చాలా ధైర్యం చేసి తొలి చిత్రంలో తొలి పాత్రే చాలా, ఇప్పుడు మంజు భార్గవ్ గారు, వారికి ఉన్న ఆస్పెక్ట్ను కూడా మీరు మార్చేశారు. సర్వదమన్ బెనర్జీ లాంటి బెంగాలీ నటుడిని తీసుకురావటం, ఈ ప్రయోగాత్మక ధోరణి. సీతారామ శాస్త్రి గారు ఎక్కడో లెక్చరర్ గాను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు, జర్నలిస్టుగా ఉండే వేటూరు సుందరరామూర్తి గారు తొలిసారి మీ సినిమా చేయటం, ఇది ఇంత ధైర్యం మీరు ఇందాక అన్నట్టు మిస్ఫైర్ అవుతుందేమోనని ఏమాత్రం ఆలోచించకుండా వేసి కరెక్ట్గా గురి చూసి టార్గెట్ కొట్టగలిగారు మీరు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ని తీసుకోవాలంటే 100 ఆడిషన్లు చేసి, డెమో రీల్స్ చేసి, షో రీల్స్ చేసి, ఇలా జరుగుతున్న ఈ టైంలో మీరు ఎలా వాళ్ళలో ఉన్న ఆ విద్వత్తును, అంటే వాళ్ళలో ఉన్న ఆ సరస్వతి అంశం మీకు ఎలా కనపడింది? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా దీనికి? మీతో యాడ్ చేసినట్టే. మీలో ఏం చూసినా ఒప్పుకున్నాను, నా అదృష్టం అంతే, అంతే కదా. ఎందుకంటే మనిషి మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క అప్రోచ్ ఎలా ఉంటుంది, వాడిది ఎట్లా చేయగలుగుతారు బహుశా అనేది ఏదో ఒకటి పనిచేస్తుంది మనకి. ఇప్పుడు చాలామంది వచ్చి ఉంటారు కానీ నా దగ్గరికి ఇలాగ యాడ్ చేయాలనో ఏదో. ఎందుకని ఒకళ్ళ మీద మనం ఆ నమ్మకం పెట్టుకుంటామంటే ది ఇంప్రెషన్ దట్ దే క్రియేట్ ఆన్ దైర్ ఫస్ట్ మీటింగ్ విత్ అస్, దెన్ సబ్సిక్వెంట్గా వాళ్ళు డీల్ చేసే పద్ధతి కానీ, దాన్ని బట్టి మనం ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, ఇతను మనం నమ్మచ్చు. వేటూరు సుందరరామూర్తి గారు ఎవరు, ఏదో ఫస్ట్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అన్నగారు కొడుకు అనేది ఒక ట్యాగ్ ఉన్నా కూడా వాళ్ళెవరో గొప్పవాళ్ళు అయితే పండిత పుత్ర అనేటి కావచ్చు కదా. అది కాకపోయినా ఆయన తీసుకొచ్చినటువంటి శ్రీకాకుళం చిన్నది స్క్రిప్ట్ కానీ, లేకపోతే ఆ టేప్ కానీ, అవన్నీ చూసినప్పుడు మనకి ఆయనలో ఉన్న విద్వత్తు మనకి తెలిసిపోతుంది. సో మనకేం కావాలో మనకు తెలుసు కాబట్టి అతనికి సినిమా ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, మనం ఈ విషయం ఇలా చెప్పి సార్ దీన్ని ఇలా నాకు ఓ పాట కావాలి దీనికి అన్నప్పుడు, ఒకవేళ మనం దాంట్లో అంత మహానుభావుడిని ఎక్కడ కరెక్ట్ చేసినా ఈ చరణం కాదు ఇంకో రకంగా రాయాలన్నా కూడా ఆయన ఏమనుకోడు దీని గురించి అనుకుని తెలుసుకున్నప్పుడు మనం వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. సీతారామ శాస్త్రి కూడా అంతే. అతను రాసింది నేను గంగావతరణం చూసి ఎవరో పిల్లలు పాడుతుంటే, ఓ ఇక్కడ ఎవడో కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాడులో ఈ భావ సంపద ఉంది,
ఈ భాషా సంపద ఉంది అని తెలుసుకుని పిలిచి, నిజంగానే అప్పుడు ధైర్యమే, మహాధైర్యం అది. మొత్తం కార్డంతా అతనికి ఒప్పు చెప్పేశాం కదా సిరివెన్నెల. అట్లాగే వేటూరు సుందరరామూర్తి గారికి కూడా అంతమంది ఉన్నారు కదా, ఆత్రేయ గారు ఉన్నారు, ఆరుద్ర గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా అప్పుడు, కొసరాజు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. అందరి చేత బాగా విపరీతంగా రాయించుకుంటున్న టైం అది. మరి ఎవరినో పిలిచి మొత్తం అంత సినిమాకి, శంకరాభరణం సినిమాకి అన్నీ రాయాలన్న సిరిసిరిమో అంతే ఆయనే రాశారు. అది నిజంగా ఒక విధంగా ధైర్యమే. అయితే ఏంటంటే ఒక కొత్త వెలుగుని మీరు తీసుకొచ్చారు అనేది ఆపాదించడం మాత్రం నేను ఒప్పుకోను. నేను కాకపోతే ఇంకోటి తీసుకొస్తాడు అక్కడ. ఆ వస్తువు అక్కడ ఉన్నప్పుడు దేని మీద ఐ మేబీ ఆ టైంకి నేను దొరికాను అంతే. సో ఐ బ్రాట్ హిమ్, దట్స్ ఆల్. వాళ్ళలో విపరీతమైన సంపద. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.